సగ్గుబియ్యం వడియాలంటే నాకు చాలా ఇష్టం. అదేదో ముత్యాలు తిన్నంత ఫీలింగ్ అయితే వస్తుంది. సరే ఒక ప్యాకెట్ బయట నుంచి తెచ్చుకుందామా అంటే రూ. 70, 80 ఉంటుంది ఒక్క ప్యాకెట్ రేట్. పోనీ దండిగిస్తాడా అంటే 10, 20 ఉంటే గొప్ప. ఇట్లా గాదు గానీ నేనే ఒకసారి సగ్గుబియ్యం వడియాలు ఇంట్లో చేద్దామని 3 గ్లాసులు సగ్గుబియ్యం వేసి నానబెట్టేశాను. సగ్గుబియ్యం నానినాక ఒక బుక్కల ప్లేట్ తీసుకొని, గాజు తీసుకొని పర్ఫెక్ట్ షేప్ వచ్చేలా వడియాలనైతే ఒత్తుకున్నాను. అన్ని వడియాలు ఒత్తుకోవడం అయ్యాక గాజుని నిదానంగా తీసేసి మర్లుతున్న నీళ్ల పైన పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించుకున్నాను. మా అమ్మమ్మ సగ్గుబియ్యం వడియాలను ఇంట్లో చేసేదని చెప్తే ఆహా ఈజీగా చేసేయచ్చులే ఏం పెద్ద ప్రాసెస్ అనుకుని 3 గ్లాసులు నానబెట్టేశాను. ఈ స్టెప్ వరకు అంతా బానే ఉంది. తరువాతే వడియాలు అస్సలు లేవలేదు. అయినా నేను కూడా పట్టు వదలకుండా ఇంట్లోనే సగ్గుబియ్యం వడియాలను తయారు చేశాను. పర్ఫెక్ట్ సగ్గుబియ్యం వడియాలను నేనెలా తయారు చేశాను అని తెలుసుకోవాలనుకుంటే రిలేటెడ్ వీడియో లింక్ పైన క్లిక్ చేయండి.